ఈరోజు మన మిస్టరీ ఛానల్లో నాసాకే అంతుబట్టని మిస్టరీల గురించి తెలుసుకుందాం. మీకు అంతరిక్ష పరిశోధనలు కావాలని ఆసక్తి ఉందా? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి కూడా తెలియని విషయాలపై పరిశోధన సాగించాలనే ఆలోచన ఉందా? అయితే మీకోసమే ఈ మిస్టరీలు. ఇవి సాధారణమైనవని కావు. విశ్వాన్ని జల్లెడపట్టే నాసా శాస్త్రవేత్తలకే ఇవి అంతుబట్టలేదు. వీటిని ఛేదించలేకపోతున్న సైంటిస్టులు ఇవి ఎందుకు మిస్టరీలుగా ఉండిపోయాయో వివరించారు. వీటిలో కొన్ని మన సౌర కుటుంబానికి చెందినవి ఉండగా మరికొన్ని సౌర కుటుంబానికి అవతల ఉన్న అంశాలకు సంబంధించినవి. వీటిలో గ్రహాల మిస్టరీలే ఎక్కువగా ఉన్నాయి. నాసా శాస్త్రవేత్తలు రోజు వేల ఫోటోలను పరిశీలిస్తూ ఉంటారు. వేర్వేరు గ్రహాల చుట్టూ తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్లు పంపే ఫోటోలను అణువణువు చూస్తారు. తరువాత ఏదైనా కొత్త విషయం తెలుస్తుందేమో అని ఆసక్తి కనబరుస్తారు. చాలా సందర్భాల్లో కొత్త విషయం తెలిసేలా ఉంటుంది, కానీ తెలియదు. అక్కడే ఓ మిస్టరీ ఏర్పడుతుంది. ఇక దానికి సమాధానం కోసం అన్వేషణ సాగుతుంది. ఇలా అంతకంతకు మిస్టరీల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. పక్కనే ఉన్న మార్స్ గ్రహం గురించి కూడా చాలా రహస్యాలున్నాయి. కాలమే వాటికి పరిష్కారం చెప్పగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిలో ఫస్ట్ది సెరెస్పై మెరిసే కళ్ళు. డాన్ స్పేస్ క్రాఫ్ట్ సెరెస్ గ్రహశకలం కక్షా మార్గంలోకి ప్రవేశించి విచిత్రమైన ఫోటోలు తీసింది. ఈ ఆస్ట్రాయిడ్ అంగారక గ్రహం, గురుగ్రహం మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో తిరిగే గ్రహశకలాల్లో ఒకటి. దీనికి సంబంధించి ఇదివరకు లేని ఫోటోలను డాన్ తీసింది. ఈ గ్రహశకలంపై చాలా పగుళ్ళు, లోయలు ఉన్నాయి. ఇది మంచుతో కప్పి ఉంటుంది. మరుగుజ్జు గ్రహంగా పిలుచుకునే దీనిపై మెరుస్తూ 2 స్పాట్లు కనిపించాయి. గ్రహశకలం ఉపరితలంపై అవి ఉన్నాయి. రెండిటిలో ఎక్కువ కాంతితో ఉన్నది స్మాగ్డాబ్. అది ఓ లోయ మధ్యలో ఉంది. ఆ 2 మెరుపులు ఏంటన్నది నాసా చెప్పలేకపోయింది. రెండవది మార్స్పై కారిన ద్రవం. మన సౌర కుటుంబంలో ఎక్కువగా పరిశోధిస్తున్న గ్రహం అంగారకం. ఈ అరుణ గ్రహంపై మార్స్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్ చాలా ఫోటోలు తీసింది. వాటిలో ఒకే ప్రదేశానికి చెందిన 2 ఫోటోలు వేర్వేరుగా కనిపించడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. అవి 2 వేర్వేరు సమయాల్లో తీసిన ఫోటోలు, కానీ రెండోసారి తీసిన ఫోటోల్లో ఏదో కిందకు కారినట్లుంది. యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లుజేండ్రా ఓజా దీన్ని కనిపెట్టారు. కానీ అక్కడ ఏం కారింది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియలేదు. అది తెలియాలంటే మార్స్కి మనుషులు వెళ్ళాలేమో. మూడవది ప్లూటోపై ఐస్ బ్లేడ్లు. మార్స్ తర్వాత ఉండే గురుగ్రహం, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు బురద వాయువులతో నిండి ఉన్నాయి. ఆ తర్వాత ఉండే మరుగుజ్జు గ్రహమైన ప్లూటో మాత్రం భూమిలా రాతితో ఉంది. కాబట్టి మార్స్ పైకి వెళ్ళాక నెక్స్ట్ మనుషులు ప్లూటోపైకి వెళ్ళొచ్చు. 2006లో నాసా ఓ స్పేస్ క్రాఫ్ట్ని ప్లూటో కోసం పంపింది. అది 300 కోట్ల మైళ్ళు ప్రయాణించి 9 ఏళ్ల తర్వాత 2015లో ప్లూటోను చేరింది. మొదటిసారి స్పష్టమైన ఫోటోలు తీసింది. ఆ గ్రహంపై భారీ హార్ట్ సింబల్ లాంటిది కనిపించింది. ఆ సింబల్ పక్కన అత్యంత పదునైన బ్లేడ్ల లాంటి మంచు ఆకారాలు కనిపించాయి. వాటిలో కొన్నైతే ఈఫిల్ టవర్ అంత ఎత్తున్నాయి. అలా ఎందుకున్నాయో నాసా కూడా చెప్పలేకపోయింది. నాలుగవది అక్కడేదో ఉంది. నాసా సైంటిస్టులకు సౌర కుటుంబం అవతల ఉన్న నక్షత్రాలపై చాలా అనుమానాలున్నాయి. నక్షత్రాల మధ్య ఉండే చీకటిలో అంతుబట్టనివి ఏవో ఉన్నాయని వారు నమ్ముతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనకు దగ్గరలో ఉన్న నక్షత్రాల దగ్గరకు స్పేస్ క్రాఫ్ట్లను పంపలేం. ఆ నక్షత్రాలను చూసేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొంతవరకు ఉపయోగపడుతుంది. 1950లో ఓ రష్యా వ్యోమగామి చిత్రమైనది కనిపెట్టారు. గురుగ్రహం అంత సైజున్న ఓ గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరుగుతూ నక్షత్రమే ఊగిసలాడేలా చేసింది. ఫలితంగా ఆ నక్షత్రం నుంచి వచ్చే రెడ్ కలర్ కాస్త బ్లూ కలర్లోకి మారింది. ఇలాంటి చాలా విచిత్రాలకు సమాధానం దొరకట్లేదు. ఐదవది శనిగ్రహం దగ్గర భూమి లాంటి గ్రహం. శనిగ్రహం చుట్టూ 60కి పైగా ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో కొన్ని మిస్టరీగా ఉన్నాయి. ఎన్సెలాడస్ అనే ఉపగ్రహం దక్షిణ భాగంలో ఉపరితలంపై ఉన్న మంచు నుంచి ద్రవం ఎగజిమ్ముతూ బయటకొస్తోంది. ఈ విషయాన్ని నాసాకి చెందిన క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ 2005లో కనిపెట్టింది. ఆ మంచు లోపల ఓ సముద్రం ఉండొచ్చనే అంచనా కూడా ఉంది. అది ఎలాంటి సముద్రం, అందులో జీవులున్నాయా, అక్కడి వాతావరణం ఎలాంటిది,
ఆ ద్రవం ఎలాంటిది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మరిన్ని పరిశోధనలు చేసే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం లేదు. 6వది ఉపగ్రహాలపై జీవులు. ఈ విశ్వంలో జీవులుగా మనం మాత్రమే ఉన్నామా అన్నది అతిపెద్ద అంతరిక్ష ప్రశ్న. అయితే మంచుతో కూడిన ఉపగ్రహాలపై జీవులు ఉండి ఉండొచ్చు అనే అంచనా కూడా ఉంది. రకరకాల రసాయనాల కలయికతో జీవులు ఆవిర్భవించేందుకు అవకాశాలున్నాయని ఆస్ట్రోబయాలజిస్టులు భావిస్తున్నారు. గురుగ్రహ ఉపగ్రహమైన యూరోపా, శనిగ్రహ ఉపగ్రహమైన ఎన్సెలాడస్లలో మంచు లోపల ఉన్న సముద్రాల్లో జీవులు ఉండొచ్చు అనే అంచనా ఉంది. అలా ఉన్నాయో లేదో తెలియాలంటే ఆ సముద్రాల లోపల అన్వేషించాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో కుదిరే పని కాదు. అందుకు చాలా ఏళ్ళు పట్టగలదు. 7వది శనిగ్రహంపై షడ్భుజి. శనిగ్రహం చుట్టూ 13 ఏళ్ల పాటు తిరిగిన క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ ఆ గ్రహ ఉత్తర భాగంలో షడ్భుజి ఆకారాన్ని చూసింది. ఈ ఆకారం గిరగిరా తిరుగుతోంది. అలా తిరిగితే గుండ్రంగా ఉండాలి, కానీ షడ్భుజిలా ఎందుకుందో ఎవరికీ తెలియదు. మిగతా గ్రహాలపైన ఇలాంటివి ఉన్నాయి, అవి గుండ్రంగానే ఉన్నాయి. మరి శనిగ్రహంపైనే ఇలా ఎందుకుందో అంతుపట్టట్లేదు. 1980 నుంచి దీన్ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. సాధారణ వ్యక్తులలాగా, యూఫాలజిస్టులలాగా శాస్త్రవేత్తలు ఏదో ఒకటి చెప్పారు. ఖచ్చితమైన ఆధారాల కోసం చూస్తారు. ఈ మిస్టరీ వీడాలంటే మరింత పవర్ఫుల్ స్పేస్ క్రాఫ్ట్ని పంపాల్సి వస్తుంది. 8వది అంగారక గ్రహంపై కుందేలు. నాసా ఇదివరకు మార్స్ పైకి పంపిన ఆపర్చునిటీ రోవర్ తీసిన ఫోటోలలో ఒకటి శాస్త్రవేత్తల్ని బాగా ఆకర్షించింది. అందులో ఓ తెల్లటి కుందేలు ఉన్నట్లుగా కనిపించింది. ఆ ఫోటోని మొదటిసారి చూసిన శాస్త్రవేత్తలకు దాన్ని పరిశీలించే టైం లేదు. వారు అప్పుడు ఆపర్చునిటీకి సంబంధించిన పనిలో బిజీగా ఉన్నారు. ఆ పని పూర్తయిన తర్వాత వారు ఆ ఫోటోని మళ్ళీ చూశారు. దాన్ని ఎక్కడి నుంచి తీసిందో ఆ ప్రదేశాన్ని గుర్తించి అక్కడ మళ్ళీ ఫోటోలు తీయగా ఆ కుందేలు లాంటిది కనిపించలేదు. అది ఏమైపోయింది, అది ఏంటి, గాలికి ఎగిరిపోయిందా, ఇలా ఎన్నో డౌట్లున్నాయి. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 9వది గురుగ్రహానికి ఏమైంది. బురద వాయువులతో కూడిన గురుగ్రహంలో లోపల రాతి లాంటి గోళం ఉండి ఉండొచ్చనే అంచనా ఉంది. అయితే గురుగ్రహంపై ఓ చోట గొయ్యి లాంటి మచ్చ ఉంది. అది ఏ గ్రహశకలమో ఢీకొట్టడం వల్ల ఏర్పడుంటుందని అనుకుంటున్నారు. మరి ఆ గొయ్యి ఎంత లోతుందో చూద్దామని స్పెక్ట్రోస్కోపీతో పరిశోధించి చూశారు. ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ గొయ్యి చాలా లోతు ఉంది. ఏకంగా గ్రహం మధ్యలో రాయి లాంటి గోళం వరకు అది ఉందని అర్థమైంది. అంత లోతుగా గొయ్యి ఏర్పడడం అనేది గ్రహశకలం వల్ల వీలు కాదు. మరి అది ఎందుకలా ఉందో ఇంకా తేలలేదు. 10వది మిరాకిల్ మిరాండా. ఉపగ్రహాల్లో అత్యంత విచిత్రమైనదిగా మిరాండా అని చెబుతారు. ఇది యురేనస్కి ఉండే 5 ఉపగ్రహాల్లో ఒకటి. ఇది చాలా చిన్నదే. నాసా వాయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ 1986లో దీని ఫోటోలను తీసింది. ఈ ఉపగ్రహం చూడడానికే భిన్నంగా ఉంటుంది. దీని ఉపరితలం రక్కేసినట్లుగా, జేసీబీతో తవ్వినట్లుగా ఉంటుంది. ఏ తోకచుక్కో దాన్ని బలంగా ఢీకొట్టడంతో ముక్కలైపోయిన మిరాండా తిరిగి ఉపగ్రహంగా ఏర్పడడం వల్ల ఇలా ఉండి ఉండొచ్చని మొదట భావించారు. కానీ అలా జరిగితే ఇలాంటి ఉపరితలం ఉండదని తాజాగా తేల్చారు. మరైతే అలా ఎందుకుందో మిస్టరీగా మిగిలిపోయింది. ఈరోజు చెప్పుకున్న టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.